గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎందుకంటున్నానంటే నేను ఈ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3కి అయితే స్టార్ట్ చేశాను. ఈ బ్లాగ్ వచ్చేసి దివ్య నా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో బిహైండ్ ద సీన్స్ డెకరేషన్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. దివ్యకి అయితే అసలు తెలీదు, మేము సర్ప్రైజ్ గా అయితే ప్లాన్ చేసాము. అంటే నేను ఆల్రెడీ బెలూన్స్ అన్ని ముందే మీషోలో అయితే ఆర్డర్ చేస్తాను. నేను థీమ్ వచ్చేసి రెడ్ కలర్ అనుకున్నాను. అకార్డింగ్ టు దట్ రెడ్ కలర్ కి సంబంధించిన అన్ని అయితే ఆర్డర్ అయితే చేసాము. ఇక్కడ బెలూన్ ఉంది కదా, ఇది నార్మల్ గా అయితే వచ్చింది. లవ్ అని వచ్చి చిన్న చిన్న హార్ట్ షేప్ బెలూన్స్ అయితే వస్తాయి. దీంతో పాటు ఇక్కడ వచ్చేసి అంటే వీటితో పాటు మనకు ఒక స్ట్రా కూడా ఇస్తాడు. వచ్చేసి మనం ఆ బెలూన్ లో పెట్టి బ్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము డబుల్ టేప్ తో అయితే ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుంటున్నాము. డబుల్ టేప్ తో స్టిక్ చేయాలి అని. మేము ఈ డెకరేషన్ కోసం అయితే ప్లెయిన్ వాల్ అయితే తీసుకున్నాము. దివ్య వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బెడ్రూమ్ లోనే అయితే చేస్తున్నాం ఈ డెకరేషన్ వచ్చేసి. ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్నాయి కదా బౌస్ వచ్చేసి మేము ముందు రోజే అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. అంటే సాటిన్ రిబ్బన్స్ తీసుకున్నాము 2 బండల్స్. మెజర్మెంట్స్ అవి తీసుకుని అయితే బౌస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో దట్ మనకి ఈజీగా అయితే ఉంది డెకరేషన్ చేసే రోజు. మేము ఏదైతే లవ్ ఉందో అది వచ్చేసి మిడిల్ లో అయితే స్టిక్ చేసి చుట్టూరు బౌస్ అయితే పెట్టి షేప్ చిన్న చిన్న బెలూన్స్ వచ్చాయి కదా అవి 4 కార్నర్స్ లో పెడదామని మా ప్లాన్. ఎక్కడో చూడలేదు, ఏ పింట్రెస్ట్ లోనో యూట్యూబ్ లోనో చూడలేదు. మా ఓన్ థాట్స్ తో మా దగ్గర ఉన్న వాటితో మేమైతే ఇలా చేసాము. కానీ అవుట్పుట్ అయితే అసలు చాలా బాగా వచ్చింది. మీరు అది కూడా చెక్ చేస్తారు, లాస్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా హెక్టిక్ గా అయితే గడిచింది. ఎందుకు అంటే నేను ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే లేచాను వర్క్ అంతా ఫినిష్ అయ్యాక. వెంటనే ఫ్రెష్ అయ్యి నేను మా చెల్లి అయితే బయటకి వెళ్ళాము. అంటే ఈ రోజు కావాల్సినవి తెచ్చుకుందామని. కాకపోతే క్యాండిల్స్ ఒకటి ఫ్రేమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొకే అన్నమాట. కలర్ రెడ్ రోజెస్ అయితే బాగుంటుందని చెప్పేసి అది కూడా అయితే అప్పటికప్పుడు అనుకుని చేయించాము. ఈ లైట్స్ చూస్తున్నారు కదా ఇవైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఈ లైట్స్ కూడా నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ నేను ఏదైతే యూజ్ చేశానో వీడియోలో నేను ఆర్డర్ చేసినవన్నీ డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఉంటాయి. ప్లీజ్ అక్కడైతే చెక్ చేయండి మీకు అవసరం అయితే. ముందు రోజు అయితే వైట్ రోజెస్ అయితే తెచ్చాము. కానీ ఇవైతే మరీ అంత వాడిపోయినట్టు అయితే అనిపించాయి. ఇంకా మళ్ళీ బయట నుంచి ఇంటికి రాగానే ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. దొరికేసాయి కానీ క్యాండిల్స్ మాత్రం దొరకలేదు. మాకు కావాల్సింది వచ్చేసి వైట్ కలర్ లాంగ్ క్యాండిల్స్ అన్నమాట. దానికోసం అయితే చాలా తిరిగాము. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్యాండిల్స్ తో అయితే అడ్జస్ట్ అయిపోయాము, ఇంకా దొరకట్లేదు అని. ఇక్కడ షైనీ వచ్చేసి ఈ టీ లైట్స్ వచ్చేసి మనకి వాల్ కి అయితే స్టిక్ చేసింది డబుల్ టేప్ తో. బాగున్నాయి కదా. వాల్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా టేబుల్ సెట్ చేద్దామని వెళ్ళి తెచ్చేటప్పటికి ఈ డైనింగ్ టేబుల్ అయితే ఇలా పార్ట్స్ కింద ఊడొచ్చేసింది. నవ్వుకున్నాం అసలు. మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రీవియస్ క్లిప్ లో. వైట్ బెడ్ షీట్ అయితే చూసాం కానీ సెట్ అవ్వలేదు. కానీ ఇదైతే బాగా సెట్ అయింది కరెక్ట్ గా. అంటే ఫ్లోరల్ థీమ్ లో వచ్చి కదా ఫ్లవర్ వాజెస్ అవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. వాటి లింక్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అదే చెప్పాం కదా అక్కడ నేను ఈ చిట్టి చిట్టి గులాబీలు అయితే కొన్ని వేయమంటే వాడు వేశాడు.
సో అవైతే ఇలా టేబుల్ మీద అయితే అరేంజ్ చేస్తున్నాము. డెకరేషన్ అంతా అయ్యేటప్పటికి మాకు 2.5 hours అయితే పట్టేసింది. చూడడానికి సింపుల్ గానే ఉంది కానీ చేయడం అయితే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ చెప్పాలి అంటే. ఈ టేబుల్ అయితే ఇలా అరేంజ్ అయితే చేసాము. బౌల్స్ అయితే కొంచెం పెద్దగా అప్పటికప్పుడు సాటిన్ రిబ్బన్ తో మళ్ళీ అయితే కొత్తగా ట్రై చేసి డబుల్ టైప్ తో అయితే స్టిక్ చేస్తాము. నాకైతే పడేయాలి అని అనిపించలేదు. ఇంకా వైట్ రోజెస్ జిప్సమ్ యాడ్ చేసి ఇలా రోజెస్ లో అయితే పెట్టేసాము. డబుల్ టైప్ అండ్ అలాగే క్యాండిల్ కి బౌ అయితే ఎలా అటాచ్ చేయాలో అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ప్రతి క్యాండిల్ కి అండ్ అలాగే ఇక్కడ వైట్ కలర్ జార్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రీవియస్ గా మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఇవి డిమార్ట్ లో అయితే తీసుకున్నాను. వైట్ కలర్ జార్స్ 4 వస్తాయి 100 కి. హెల్దీ డ్రింక్స్ అనేవి వాటిలో అయితే 1 week కి సరిపడా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను. క్యాప్స్ అయితే తీసేసి ఇలా డెకరేషన్ కి అయితే వాడేసాము. డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇంకా కంప్లీట్ చేయగానే అయితే దివ్య కాల్ చేసింది వచ్చి పిక్ చేసుకోమని. నేనైతే వెళ్ళి పిక్ చేసుకోవడానికి కన్నా ముందే నేను ఏదైతే ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చానో దానికోసం వెళ్ళాను. అది అయిపోయింది. నెక్స్ట్ కేక్ కూడా అయితే ముందు రోజు ఆర్డర్ చేసాము. సో కేక్ కోసం కూడా వెళ్ళాను. ప్లాన్ చేసుకున్నా ఎలా ప్లాన్ చేసుకున్నా కొన్ని డిజాస్టర్స్ అయితే కామన్ జరుగుతాయి. అవి మనం యాక్సెప్ట్ చేయాలి కూడా. నేను ఇలా ఎందుకు అన్నానంటే ఇక్కడ డెకరేషన్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది. అనుకున్న విధంగానే కరెక్ట్ గానే వచ్చింది. కానీ కేక్ దగ్గర అయితే పడిపోయింది. రెడ్ కలర్ చెప్తే వాడు బ్లాక్ కలర్ అయితే చేసి ఇచ్చాడు. ఇంకా చేసేదేమీ లేదు, యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఏంటి అంటే అది డైరెక్ట్ లుక్ ఉన్నంత లేదు. కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి కొన్ని విషయంలో. ఏంటి అంటే దివ్యకి సర్ప్రైజ్ అన్నాను కదా, ఆల్రెడీ నేను దివ్యని అయితే తీసుకొస్తున్నాను. అయితే చెప్పాను మీరైతే వీడియో తీయండి డైరెక్ట్ అది ఇంట్లోకి వచ్చేటప్పుడు అని చెప్పేసి. అసలు షైనీ ఎంత కామెడీ అంటే దివ్య గుర్తుపట్టకూడదని కదా నేను లోపల నుంచి వ్లాగ్ తీయమంది. అంటే డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ గుమ్మం ముందే చెప్పులు వదిలేసింది. అవి ఆల్రెడీ కనిపెట్టేసింది దివ్య. షైనీ చెప్పులు ఇక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. ఆఖరికి డోర్ తీసుకొని వెళ్ళింది. వీడియో తీశారు. ఫైనల్ గా ఏమైందంటే వీడియో రాలేదు. యాక్షన్ వీడియో తీయమని అయితే చెప్పాను కదా, తీశారు. కానీ ఫైనల్ గా చెక్ చేసుకుంటే వీడియో రాలేదు. అలా జరుగుతూ ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయితే అవ్వాల్సిందే. ఎక్కడైతే అప్సెట్ అవుతారో ఇంకా అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండిపోతే మనకి ఇంకా యూజ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి. లైఫ్ అయినా అంతే, ఏదైనా అంతే. ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. క్యాండిల్స్, కేక్, ఎవ్రీథింగ్ బాగా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయింది. ఈ రోజు అన్ని దివ్యకి సర్ప్రైజెస్ అని ఆల్రెడీ మినీ బ్లాగ్ లో అయితే చెప్పాను కదా. బొకేస్ అంటే చాలా ఇష్టం. మాకు తెలియకుండా వాళ్ళ తమ్ముడికి తెలియకుండా మేమైతే బొకేస్ తీసేసుకున్నాం. ఆ 2 బొకేస్ కాదన్నట్టు ఇంకొక బొకే వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అయితే ఇచ్చారు. అంతా ఒకటైతే వాళ్ళ మమ్మీ తనకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. అంటే డైరెక్ట్ తన ఆఫీస్ కి అయితే వెళ్ళింది. నేను వెళ్ళేటప్పటికి ఆఫీస్ నుంచి అయితే వస్తుంది. నేను షాక్, నాకు సర్ప్రైజ్ ఇచ్చింది వాళ్ళ అమ్మ. రివర్స్ లో గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాం. సర్ప్రైజ్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. ఎస్, మమ్మీ అయితే గోల్డ్ రింగ్ అయితే తనకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఫస్ట్ మేము లలిత జ్యువెలరీస్ కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే మోడల్స్ లేవు. ఇంకా తర్వాత తెలిసిన షాప్ కి వెళ్ళి ఇంకా అక్కడైతే ఫైనల్ గా అయితే తీసుకున్నాము. లైఫ్ లో ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటో తెలుసా మీకు? ఎస్, టైమే చాలా వాల్యుబుల్. మీరు అవతల పర్సన్స్ కి టైం ఇవ్వకుండా ఎన్ని వాల్యుబుల్ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చినా యూజ్ అయితే ఉండదు. మనీ పెట్టి సెలబ్రేట్ చేసినా కూడా యూజ్ ఉండదు. అంటే యూజ్ ఉంటుంది, కాకపోతే టైం కున్నంత వాల్యూ అయితే ఉండదు. ఏ రిలేషన్షిప్ లో అయినా టైం అండ్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మా సర్కిల్ వచ్చేసి ఎప్పుడు క్లోజ్డ్ గానే చాలా తక్కువ మందే ఉంటాము. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మేము ఎప్పుడు టైం అండ్ ఎఫర్ట్స్ అయితే పెడతాము. తనకి మేము డెకరేషన్ అయితే చేసాం, అది మేము చేస్తున్నామని కూడా తెలియదు. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అదే మేము ఎక్కువ కాస్ట్ పెట్టి ఏమైనా చేసినా మేబీ తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండదేమో. ఏ రిలేషన్ లో అయినా ఫాదర్ మదర్ అయినా ఎవరైనా సరే మనం టైం అండ్ ఎఫర్ట్ అయితే కన్ఫర్మ్ గా పెట్టాలి మనకి కావాలి అనుకుంటే. సో దట్ ఆ బాండ్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో చూసారు అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో డే 5 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసాను. నేనైతే కంప్లీట్ చేస్తాను, మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసేయండి. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.